Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ 2021 హ్యాపీ న్యూ ఇయర్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. అన్న 21 హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది, వీడియో చేయండి అని చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియో అయితే ఒక లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే హైలైట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ పెట్టుకొని సో నేను బాయ్స్కి చేశాను, గర్ల్స్కి చేశాను. ఎందుకంటే 2 టైప్స్ ఇద్దరు సైడ్ల నుంచి నాకు సజెస్ట్ అయితే వచ్చింది కనుక సో మీకు ఇద్దరికి నేను ఇద్దరు ఇమేజ్ని యాడ్ చేసి ఒక లెవెల్లో వీడియో అయితే క్రియేట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇదే లెవెల్లో మీ యొక్క ఫొటోస్తో కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లైక్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అండ్ 4 ఆప్ నుంచి వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింది, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా యానిమేటర్లో మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఈ లెవెల్లో డ్రాగ్ కనెక్ట్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ యాడ్ ఇస్తున్నా. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మనకు లేదా 30 సెకండ్స్ డ్రాగ్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ నేను 30 సెకండ్స్ డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ యాడ్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే మీరు హ్యాపీ బర్త్డే విషెస్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ లెవెల్లో మీ యొక్క ఫోటోను కూడా తీసుకోండి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ పిఎన్జీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ యొక్క వీడియోని చూడండి. మన యొక్క ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇదే ఇమేజ్ని మళ్ళీ మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. సో నేను అనేది గర్ల్స్కి చెప్పాను, బాయ్స్కి చెప్పాను కదా. సో నేను అనేది బాయ్స్ వచ్చేసి 50 సెకండ్స్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆపోజిట్లో గర్ల్స్ది కూడా నేను 50 సెకండ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఇద్దరు మనకు సజెస్ట్ అయితే చేశారు కనుక. సో నేను అనేది మళ్ళీ ఈమె ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ని కూడా నేను ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఇంకా కావాలంటే రొటేట్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన రొటేట్లు మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ నైట్ ఇచ్చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇంకా కొద్దిగా నేను యానిమేటర్లో కొద్దిగా సైజు పెంచేసి ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో టెంప్లెట్ యానిమేటెడ్, సో ఇది కాదు సారీ. సో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సో టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క టెంప్లెట్ అయితే సో ఇక్కడ నేనైతే యాడ్ ఇస్తాను, మీరు అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇలా కలర్లో వస్తాయి. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసి మళ్ళీ టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అప్లై చేసి సో అదే టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి. మన యొక్క ఫోటో ఫ్రంట్ సైడ్కి వస్తుంది. సో దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేశాను కదా. సో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి
మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక క్రాకర్స్కు సంబంధించిన ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఒక లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు క్రాకర్స్ ఈ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కాదు మనకు ఫోటోకి యాడ్ అయ్యే తర్వాత చూడండి. ఓకే, ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి సో దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేయండి. సో మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సో ఏదైతే ఉందో దీని మీద కూడా టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకొని టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక పిఎన్జీ గడియారమ్స్ అంటే నేను ఒక పిఎన్జీ టైం అనేది ఇస్తాను. సో ఈ యొక్క టైమ్స్ కూడా మీకు ఎక్కడ ఇష్టమైతే మీరు అక్కడ పెట్టుకోవచ్చు. సో నేను అనేది ఈ లెవెల్లో నేను ఇక్కడ ఒక సైడ్ పెట్టుకొని సో ఇంకా కొద్దిగా రొటేట్ అనేది అలా పెట్టుకొని సో మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఇక్కడ పెట్టేసి టిక్ మార్క్ నడిస్తున్నా. సో ఇది కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్క్ నడిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి అదే బార్డర్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఈ యొక్క బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ లేయర్స్ చూడొచ్చు, మనకు ఇన్ని లేయర్స్ అయితే అప్లై అయ్యాయి. ఓకే, సో ఈ యొక్క లేయర్స్కి అన్నిటికి కూడా నేను సాంగ్ మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క యానిమేటెడ్ కానీ బ్యాక్గ్రౌండ్లో కానీ వావ్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది కదా. సో గాయస్ ఇక్కడ మనకు గడియారమ్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చాయి. సో ఇది కూడా సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గాయస్ ఎంత అమేజింగ్ ఉందో అంటే చాలా పవర్ఫుల్గా ఉంది కదా. సో ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. మోర్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇంకేంటి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మీకు నచ్చిన సాంగ్ కావాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి, ఎందుకంటే మనకు ఎటువంటి సాంగ్స్ సజెస్ట్ చేయడానికి నాకు ఆప్షన్ లేదు గాయస్. సో అందుకు మీరే సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.